madam? Briefly line. I'll tell you. Now we'll talk about hypothesis only. This is, useful to, or the tool where we go for research. Yesterday we were talking about research. What are the types of research? So how do we collect the data? So now we come with the hypothesis, means the test of significance. How do you want to go? How do you say the, suppose I say, students, let me do a research on the behavior of students. Okay. The students' impact of mobile phones on students, if that is there. So what is my null hypothesis? What is the alternate hypothesis? How do I calculate? So based on this, I have to take. I don't understand. What is meant by hypothesis? Hypothesis. Hello. అదే చెప్తున్నాను సార్ మీకు. ఇది స్టాటిస్టిక్స్ టూల్స్. హలో, యాక్చువల్ గా హైపోథిసిస్ అంటే మామూలుగా మీనింగ్ ఏంటి మేడం? యాక్చువల్ గా అదే చెప్తున్నాను సార్. మనకి స్టాటిస్టిక్స్ లో ఏంటంటే, మనం రిసెర్చ్ చేసేటప్పుడు, అంటే రిసెర్చ్ అంటే ఒక ప్రాబ్లం తీసుకుని మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను అడిగి చెప్పాను మీకు, స్టూడెంట్స్ ఇంపాక్ట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆన్ స్టూడెంట్స్ అన్నాం, ఎడ్యుకేషన్ అలా అన్నారు. దీని మీద రిసెర్చ్ చేశాను. అంటే మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు స్టూడెంట్స్. అవును, దాని ఇంపాక్ట్ ఏంటి, ఉందా లేదా అని చేశాను అనుకోండి. ఎంత మందికి ఉంది? ఇది నేను ఒక రిసెర్చ్ ద్వారా నేను అనుకున్నది కరెక్ట్ కాదా అనే దానికి చెయ్యొచ్చు. అంటే ఇంపాక్ట్ ఉందా లేదా అది. దీనికోసం ఏం చేయాలంటే, మనం స్టాటిస్టికల్ గా వాడే పదం ఏంటి అంటే హైపోథసిస్. అంటే మీరు వ్యాలిడిటీ, నేను చెప్పిన ప్రాబ్లం కి అది అవునా కాదా అనే దానికి పెట్టుకునేది హైపోథసిస్ అన్నమాట. అది అంటే దీని బేసిస్, అవుట్కమ్ ఎలా బేస్ చేస్తాము అనేది హైపోథసిస్. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, హైపోథసిస్ లో 2 వస్తాయి. How many students have come? Okay. I think only you are there. We'll start, Prasad garu. మీరు ఒక్కరే ఉన్నారు, చెప్పేస్తాను నేను, నో ప్రాబ్లం. అదే జాయిన్ అవుతారు అనుకుంటా. అది మామూలుగా యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ రీసెర్చ్. హైపోథిసిస్ నథింగ్ బట్ రీసెర్చ్. కరెక్ట్. రిసెర్చ్ కి మనం వాడేదన్నమాట. అంటే మీరు ఒక స్టేట్మెంట్ పెట్టారనుకోండి, కరెక్ట్ మీరు చెప్పింది. అంటే ఇప్పుడు నేను నల్ హైపోథసిస్ అన్నాను అనుకోండి, ఏమని పెడతాను? ప్రస్తుతం స్టూడెంట్స్ కి ఫోన్ వల్ల ఇంపాక్ట్ ఏమీ లేదు అన్నదాన్ని నల్ హైపోథసిస్ అంట. అర్థమైందా? ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏం చెప్తానంటే ఉంది అని పెడతాను. ఈ 2 స్టేట్మెంట్స్ బట్టి నేను రిసెర్చ్ స్టార్ట్ చేస్తాను. ఈ వచ్చిన రిసెర్చ్ అంతా ఎంత వస్తుంది, డేటా కలెక్షన్, ఆ డేటా కలెక్షన్ నాకు ఏం చెప్తోంది, వీటన్నిటిని నేను ఒక టెస్ట్ చేస్తాము. అంటే మనం తీసుకున్న శాంపుల్ సైజ్ ని బట్టి టెస్ట్లు ఉంటాయి. టీ టెస్ట్ అనొచ్చు, కై-స్క్వేర్ అనొచ్చు, ఎనోవా అనొచ్చు, రిగ్రెషన్, మల్టిపుల్ రిగ్రెషన్, కోరిలేషన్, ఇలా బోల్డ్ టెస్ట్లు ఉన్నాయన్నమాట స్టాటిస్టిక్స్ పరంగా. ఆ టెస్ట్ నేను టెస్ట్ చేశాను అనుకోండి, నాకు ఆన్సర్ కనుక దగ్గరగా వచ్చింది అనుకోండి, అంటే ఇంపాక్ట్ ఉంది అని వచ్చింది అనుకోండి, నల్ హైపోథసిస్ రాంగ్, ఆల్టర్నేట్ హైపోథసిస్ కరెక్ట్. అర్థమైందా? అది దీన్ని మనం హైపోథసిస్ అంటే ఏంటి అంటే, మనం ర్యాండమ్ గా ఒక శాంపుల్ కలెక్ట్ చేసి, ఇఫ్ యూఆర్ కలెక్టింగ్ అ ర్యాండమ్ శాంపుల్ అగైన్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ప్రపోజిషన్, ఒక స్టేట్మెంట్ పెట్టుకుని యు స్టార్ట్ దిస్ రైట్. ఈ ప్రపోజిషన్ మనం ఏదైతే పెడతామో, అంటే స్టేట్మెంట్ ఏదైతే రాస్తున్నామో, ఇంపాక్ట్ ఆఫ్ మొబైల్ ఆన్ యూత్, ఇస్ ఇట్ దేర్, ఇస్ ఇట్ నాట్ దేర్, ఈ స్టేట్మెంట్ ఇంపాక్ట్ ఆఫ్ మొబైల్ ఆన్ యూత్, ఆ స్టేట్మెంట్ ఇస్ కాల్డ్ అ హైపోథసిస్. Now this statement will be put to validity anamata. This is a statistical parlance, and you have to look at the nature of the population. Then what is the nature of the population? Ante enta sample తీసుకుంటారు? Are you taking a sample below 50, below 10, below 20? So how you want to take a sample and దాన్ని బట్టి ఉంటుంది. So when I talk about testing hypothesis,
How do we go with formulation of hypothesis? Hypothesis population, first parameter and first step is testing the hypothesis. Ante enti process of accepting or rejecting a null hypothesis. If I say null hypothesis is there is no impact annan anukondi, meeku answer impact undi ani vaste, I'll reject a null hypothesis and I will accept the alternate hypothesis anamata. So in hypothesis testing, based on the sample, we have two tests which are called as null hypothesis and alternate hypothesis. What do you mean by null hypothesis? A possible of a rejection of proposition. Ante any rejection, ledu ani cheppedi null hypothesis. In other words, it asserts that there is no true difference in the sample and the population. Meer teeskunna sample ki, meer teeskunna population ki, no true difference. There is no difference. There is no impact. Impact, if you not impacted, null. Correct. So null means invalid, void, amounting to nothing. That is called null. So decision maker should adopt the null attitude regarding the outcome of the sample. No impact. Another null. There is an impact. Alternate hypothesis. Alternate hypothesis enti opposite to your null, complementary to null. So null hypothesis ni మనం ఎలా డినైట్ చేస్తామంటే H0 H0 అన్నమాట. H0 ని null hypothesis అంటాం, H1 ని alternate hypothesis అంటాం. సో ఎవ్రీ టైం మనం రీసెర్చ్ చేసేటప్పుడు జనరలీ we commit certain mistakes which are called as type 1 and type 2 errors. Type 1 type 2 errors అంటే ఏంటి? First you accept when reject H0 when it is false. H0 false, మీరు రిజెక్ట్ చేస్తున్నారు. H0 when it is true, accept it. అది కరెక్ట్ ఉంది, మీరు యాక్సెప్ట్ చేశారు. H0 reject, type 1 error అంటే H0 reject when it is true. మీకు అది కరెక్ట్ వచ్చింది కానీ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే your research is wrong. Impact, it is not accepted. Correct. So your research is wrong అన్నమాట. You are coming to a wrong conclusion. That is type 1 error. Type 2 error అంటే ఏంటి? Accept H0 when it false. అది ఫాల్స్ చూపిస్తుంది మీకు, కానీ మీరు దాన్ని కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తున్నారు. దీన్ని మనం టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ అంటాం. అది actually H0 is no impact, but I will tell you that this is the true is type 1, not correct. Not true is right. Type 2. So this we do it on a level of significance. Level of significance అంటే ఏంటి? The risk tolerance. అంటే ఎప్పుడు మనం చెప్పే డేటా ఎగ్జాక్ట్ గా కలవాలని లేదు, కరెక్ట్ అవ్వాలని లేదు కదా. హలో, yes it is not so correct or not correct avane mana eppudu we cannot say how correct we are with the research, because research depends upon various parameters. Suppose if నేను యూత్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, పర్సనల్ ఇంటర్వ్యూ, వాడు హడావిడిలో నాకు క్వశ్చన్ ని కరెక్ట్ గా నింపుండకపోవచ్చు. I will get a wrong answer only. So what I do is I put a level of significance. Level of significance అంటే ఎంత వరకు టాలరెన్స్ లెవెల్, ఎంత వరకు దీన్ని నేను యాక్సెప్ట్ చేయొచ్చు, నేను అక్యురేట్ గా ఎంత ఉన్నాను, 95% అక్యురేటా, 98% అక్యురేటా. Okay, so this accuracy, when I talk, I'll call it as level of significance. దీని generally level of significance is 1 to 5%. Okay, which respectively account for moderate and high precision. One is moderate, high precision. నేను 5% తీసేస్తే 95% I get a correct conclusion. Okay. This tells me the level of significance. Then we go with test statistics. Test statistics అంటే ఇందాక చెప్పాను నేను. We have to, whatever data we are collecting, we need to go with testing this sample. How do we test this sample? By using some scientific methodology or tools. These scientific methodology or tools can be t-test, f-test, chi-square, ANOVA. These are the tests which I can do. Even I can do correlation, I can do regression.
So after collecting the data, I can put this onto using the formulas. I can apply in the formulas. If based on that, I will know how correct or accurate I am. Okay. Right. So whenever I talk about this test statistics, this tells us, right, which depends on the number of observations. Test statistics ante small test తీసుకుంటున్నానా, large sample తీసుకుంటున్నానా, ante above 50 I will go with Z, 30 T test, below 30 నేను ఏ తీసుకున్నా, small sample or a big sample. Okay. Okay, based on this I can conduct the test anamata. Based on my data, I can go with what I can, how much, what would be the thing and how much it could be. Right. So what test can I do? So this we will teach you in problems. I'll tell you. T test, F test, chi-square, NOI, you have problems also. Okay. So the test of significances depends upon the variables. The significance or otherwise of variables in various situations. Ante test of significance mainly depends upon the sample size. Are you taking a 30 sample, a 50 sample, 100 sample, more than that? Okay. And test of significance is generally test of significance for small samples. Small sample, large sample may depend ayi untundi. So these tests are, how do you compare these observations with the expectations and how far the deviation of one from the other can be attributed? How do you go with estimating the samples? What is the group size, right? And then the reliability of the estimate. So based on that, I can look at it. Means if I want to go with a sample size less than 30, more than 30, above 50, how do I take? So when I go with the, generally when assumptions which are made in large samples, they do not hold good for small sample. Ante whatever you answer you get for large sample, that answer is not correct for good sample, small sample. Okay. Because you can't you cannot inference it. You cannot tell. You cannot assume because everybody are doing it, this population also will do. That may not do. Okay. So these assumptions with problems which are related to large samples, what are the assumptions which take? Generally, we go with random sampling distribution. We take random sampling ante you choose 1 year, 1 there. Suppose I'm talking about the same topic, say the impact of mobile on youth. So I take, say, 20 years, below 20 years, what is the population is below 20 years. Then how do I take? I take, where do you stay, Prasad Garu? I am in Hyderabad. Hyderabad. Suppose I say you are somewhere in Kukatpalli. So from Kukatpalli, 5 samples. From Dilshuk Nagar, 5 samples. Take from Patancheru, 5 samples. I take from ECL, Esav Nagar, 5 sample. In this way, I'm distributing it, not from one area. Because the sample size may vary, or the sample may vary from one area to another. Maybe Kukatpalli students are more, more inclined towards education. They don't want to afford. Dilshuk Nagar students do not want education. They have money. They want to go with mobiles. So I can't take at a particular place. The sample which I take, I have to take random sampling, different areas, different age, different schools. Okay. Right. So the value given by the sample data are sufficiently close to the population values. Whatever the sample data I collect, that should be close to the population place. Means to understand whether I am taking the sample in a right way or not. That is very important. So how do I take this? We have certain problems. Okay. This is the problem in, I think in my university given textbook or QT book or any other. No, sir. This is, I'm taking another book because I don't have your QT book. But these problems would generally be asked. Chi-square kani, meeku generally adigedi chi-square, F, tarvata ee mean median lo adutadu ante. Okay. Chi-square same problem undanukunta madam. Okka nimasham. I think it is in book lo unnattundi. Okay.
Skyscraper and the same problem is there in Skyscraper. This is not with chi-square, sir. This I'm only testing this hypothesis. I am finding out the large sample. Okay. This is with regards to the large sample I take. So here, I mean, why I just want to show you how to calculate. Okay. Right. So when I say we are finding the standard error, ఇప్పుడు చెప్పా నేను స్టాండర్డ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది హౌ నియర్ యు ఆర్ టు ది పాపులేషన్ శాంపుల్ అని. సో హియర్ క్యాలిక్యులేట్ ది స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. హి హస్ గివెన్ as the class interval and the number of firms. Okay. So what is the formula for standard error of with mean? It is s by under root n. Okay. How do I calculate s? S will be calculated by taking the mid value of, because this is a continuous distribution. I have to calculate the mid value as x. మీకు డిస్క్రీట్ సిరీస్ అనుకోండి, డైరెక్ట్ ఎక్స్ ఇచ్చేస్తాడండి. మీరు సెకండ్ కాలమ్ లో చూడండి, మిడ్ వాల్యూ ఎక్స్ అని ఉంది కదా, డిస్క్రీట్ లో అయితే డైరెక్ట్ అది ఇచ్చేస్తాడు. అదే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది కంటిన్యూస్ సిరీస్ కాబట్టి we have to calculate. How do we calculate? Say in 30 to 40, the midpoint is 35. 40 to 50, midpoint is 45. I take the mid values anamata. Okay. After taking the mid values, how do I calculate? In this, I have to assume one mean. This is called one mean assumption. ఇప్పుడు నేను ఇక్కడ 65 ని assume చేసుకున్నా. Okay. Assumed mean కింద నేను 65 తీసుకుంటే మీరు ఏం చేయాలి? dx క్యాలిక్యులేట్ చేయాలి. How do I calculate dx? Your 35 is there kada, 35 minus 65, 45 minus 65, 55 minus 65, 75 minus 65, 85 minus 65, 95 minus 65. Okay. Right. Madam, can you start? I have the f ante frequency anamata. Number of firms ichadu kada paina, that is my frequency. Now whatever I get x, that I multiply with f, I get f dx. I have to calculate f dx, I have to calculate f dx square. Now if I put it in the formula, it is under root sigma f dx square by n minus whole root of sigma f dx by n whole square into c. So ikkada sigma f dx meeku enta ochindi? It is true. Sigma f dx square is 223. So 223 by sigma total frequency. Total frequency is 100. So 223 by 100 minus sigma f dx whole square. F dx nak 75. 75 square, 75 by 100 whole square into n and c ante class interval 30 to 40. Na class interval 10 ikkada. 30 to 40, 40 to 50, 50 to 60. Difference enta undi 10. So my class interval is 10. You will get the answer. Okay. Madam, mid value of x ఎలా వస్తుంది మేడం ఒకసారి చెప్తా? ఏంటండి? mid value of x. Mid value of x ఎలా వస్తుందంటే 30 plus 40 by 2. 30 plus 40 by 2. Okay. 35. 40 plus 50 by 2. Okay. dx వచ్చేది మీరు ఒక assumed mean. ఈ మొత్తంలో మిడ్ వాల్యూ ఉంది. ఇప్పుడు 35, 45, 65, 75, 85, 95 ఉన్నాయా? ఇందులో మధ్యలో ఉన్నది ఏది? 65. ఆ 65 ని ఏ అనుకోండి, అంటే assumed mean అన్నమాట. ఓకే 35 minus 65 by 10. అర్థమైందా సార్? by 10. ఓకే ఫార్ములా s కి ఇది ఓకే. ఫార్ములా అంటే s అంటే ఇది మామూలు ఫార్ములా is equal to x bar is equal to s by root n. s అంటే ఇది ఫార్ములా. అవును సార్. fd ఓకే సార్. ఇది వస్తుందా మేడం ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్ లో ఇలాంటిది? అంటే మీకు స్టాండర్డ్ ఎర్రర్ హైపోథెసిస్ అడగచ్చు సార్. మీకు జనరల్లీ అడిగేది హైపోథెసిస్ క్వశ్చన్ అన్నా ఉంటుంది, హైపోథెసిస్ మీద ప్రాబ్లం అన్నా ఉంటుంది. ఓకే ఈ టైప్ ఆఫ్ లార్జ్ శాంపుల్ ప్రాబ్లం రాదా మేడం? మీకు లార్జ్ శాంపుల్ స్మాల్ సైజ్ అయినా ఇంతే సార్. మీకు డిస్క్రీట్ వేరియబుల్ అనుకోండి, ఈ మిడ్ వాల్యూ కనుక్కోకలే వాడే ఇచ్చేస్తాడు డైరెక్ట్ గా. ఓకే అది డిస్క్రీట్. ఓకే ఇంకొకటి చెప్పనా సార్? ఇది చెప్పండి. sample of 900 items is taken.
నార్మల్ పాపులేషన్, మీన్ 6 అంటున్నాడు, వేరియంట్ 6 అంటున్నాడు. శాంపుల్స్ మీన్ ఇస్ 6.6. క్యాన్ ద శాంపుల్ బి రిగార్డెడ్ as truly random శాంపుల్? ఇది మనకి ఇది కూడా SCX బారే, S/√n. ఇక్కడ S అంటే ఏంటి? రూట్ ఆఫ్ వేరియన్స్ అన్నమాట. మనం ఇందాక కనుక్కున్నాం చూడండి, FDX/n మైనస్ అలా మొత్తం ప్రాబ్లం ఇస్తే, ఇక్కడ మనకి ఇవన్నీ ఏమి ఇవ్వలేవాడు, డైరెక్ట్ వేరియన్స్ ఇచ్చేసాడు. ఏమని అన్నాడు? ది మీన్ ఇస్ 6 అన్నాడు, డైరెక్ట్ 6 ఇచ్చాడు మీన్. సో √6 అన్నమాట, దట్ ఈస్ 2.45. సో 2.45 √900 కదా శాంపుల్ అబ్జర్వేషన్స్. ఓకే, √900. సో 2.45 డివైడెడ్ బై √900, 0.087. ఇది మనకు వచ్చిన స్టాండర్డ్ ఎర్రర్. వాడిచ్చిన శాంపుల్ మీన్ ఏంటి? 6.6 ఇచ్చాడు. ఓకే, 6 ఇచ్చాడు, మనం 6 తీసుకోమంటున్నాడు. సో డిఫరెన్స్ ఎంత? 0.6. డిఫరెన్స్ ఏముంది? 0.6 డివైడెడ్ బై మీకు వచ్చిన ఎర్రర్ 7.34. ఓకే, ఎక్స్పెక్టెడ్ మీన్ ఆఫ్ పాపులేషన్ అంటే 7.34. ఓకే ఓకే మేడం, ఇది 4 మార్క్స్ అలా ఇస్తాను అనుకుంటా ప్రాబ్లమ్స్. అంతే అంతే సార్. ఇందాక చెప్పింది కూడా 4 మార్క్స్ కానీ ఇస్తాను అనుకుంటా. కంప్యూటర్ గా అది పెద్దదే సార్. అది స్టాండర్డ్ ఎర్రర్ కనుక్కోమంటాడు. నేను ఇలాంటి అవును స్టాండర్డ్. ఇది లార్జ్ శాంపుల్ కదా మేడం, ఇది డిస్క్రీట్ కంటిన్యూస్ మేడం? ఇది అవును సార్. ఇందాక చెప్పింది డిస్క్రీట్ కంటిన్యూస్? కంటిన్యూసే సార్. కంటిన్యూస్. మీకు డిస్క్రీట్ ఇచ్చాడు అనుకోండి, ఇంకా మీరు మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయరు, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు డైరెక్ట్ గా. ఓకే ఓకే, మీరు మిడ్ వాల్యూనే X ఉంది కదా, వాడు డిస్క్రీట్ సిరీస్ తీసేసుకుంటారు. ఓకే ఓకే. అది మనం కంటిన్యూస్ ఇస్తే మిడ్ వాల్యూ తీసుకోవాలి, డిస్క్రీట్ సిరీస్ లో వాడే ఇస్తాడు డైరెక్ట్, ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఓకే ఓకే, రైట్ సార్. ఓకే మేడం. మనకి ఎవరైనా జాయిన్ అయ్యారా? ఒక్క నిమిషం మేడం చూస్తాను. మొన్న ఆల్రెడీ మహమ్మద్ ఖలీల్ గారికి మెసేజ్ పెట్టాను నేను. ఖలీల్ పెట్టాను. యాక్చువల్గా ఇంకిద్దరు జాయిన్ అయ్యేట్టున్నారు మేడం. యాక్చువల్గా ఎవరు? ఓన్లీ 1 పర్సన్ జాయిన్. గుడ్ మార్నింగ్ మేడం. వినిపిస్తుందా అండి మీకు? గుడ్ మార్నింగ్ అమ్మ, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే రైట్. సో మీకు అంటే నిన్న డిస్కషన్ లో ఖలీల్ గారు అన్నారు, మేడం ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా చెప్తే చెప్పండి అని. అవునండి, నేను ఇది చూపిస్తున్నాను అన్నమాట. ఓకే అండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈజీ కదా మ్యామ్, ఇంకా ఒక 6 క్లాసెస్ వరకు ఉంటాయండి. 2 క్లాసెస్ ఓవర్ 4 క్లాసెస్ ఉంటాయండి. 5 మొత్తం మాకు ఇచ్చింది. 5 అండి. ఓకే, అంటే మాకు కొంచెం అసైన్మెంట్స్ వైజ్ ఏమన్నా మీరు చూడగలుగుతారేమో. నెక్స్ట్ క్లాస్ కానీ ఆఫ్టర్ నెక్స్ట్ క్లాస్ కానీ అసైన్మెంట్స్ వైజ్ కూడా ఒకసారి మాకు గైడ్ చేయండి. అసైన్మెంట్ లా అమ్మా? అవునండి. నా నంబర్ పెట్టుకోండి అమ్మా మీరు. యు వాంట్ యు కెన్ టాక్ టు మీ, ఐ డోంట్ హావ్ అ ప్రాబ్లం. ఓకే, మీరు నా నంబర్ కి మీరు అసైన్మెంట్ పంపిస్తే ఐ కెన్ హెల్ప్ యూ విత్ దట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నా నంబర్ పెట్టుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అర్థం కాలేదు. అసలు ప్రాబ్లమ్స్ నేను బుక్స్ అంతా మొత్తం చెక్ చేసినా గానీ అసలు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా దొరకలేదు మ్యామ్ నాకు. ఓకే, అంటే మొత్తం థియరీ ఇచ్చాడా బుక్ అంతా? లేదండి, ఒక 2-3 క్వశ్చన్స్. అసైన్మెంట్ 1 లో 1 క్వశ్చన్, 2 లో ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాడండి. మీరు దేని నుంచి ఇచ్చారో చెప్పగలరా అమ్మా నాకు? ఒకసారి నేను చూసి చెప్తానండి. అంటే మీరు నాకు చెప్పారనుకోండి, నేను థియరీ పార్ట్ కవర్ చేస్తా. సమ్స్ ఇవ్వనంటే ఏంటి మ్యామ్? మీకు ఒకవేళ సమ్స్ ఇవ్వట్లేదు అనుకోండి ఎగ్జామ్ కి, నేను థియరీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అవునండి, కానీ ఇచ్చారు మ్యామ్, సమ్స్ అయితే ఇచ్చారు. వేరే నాకు తెలిసి రిగ్రెషన్, కోరిలేషన్ సమ్స్ ఏనమ్మా. అదే, ఇది ఎలా ఇచ్చారంటే ఫోర్కాస్ట్ ఇచ్చారండి. ట్రెండ్ అనాలిసిస్, ఫోర్కాస్ట్ ద టోటల్ నంబర్స్ అని ఇచ్చాడు. అది ఎలా అంటే మేము ఇంకా లీస్ట్ స్క్వేర్ మెథడ్ లో ఫాలో అయ్యాను నేను ఫస్ట్ చూసి. ఇంకా అదే అనుకున్నానండి, నా ఐడియా అదే కొంచెం చూసి. కరెక్ట్ అమ్మా. ఓకే, లీస్ట్ స్క్వేర్ ఓకేనా మ్యామ్? అది చేయొచ్చండి. మీరు ట్రెండ్ అనాలిసిస్ ఉంటుంది, మీకు తర్వాత రిగ్రెషన్ ఒకటి, కోరిలేషన్ ఒకటి అడుగుతాడు, అడుగుతాడమ్మా.
అదే లీనియర్ రిలేషన్షిప్ ఒకటి ఇచ్చాడండి, అది కూడా నాకు అదే కొంచెం ఇంకా డీప్ గా చూడలేదు కానీ కనిపించలేదండి, బుక్ చూసాను కానీ. రైట్, నేను సేమ్ సమ్ సాల్వ్ చేయలేకపోయినా నేను మీకు అలాంటి సేమ్ సమ్ ఎక్కడైనా ఉంటే మీకు పంపిస్తాను ఫోటో, మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే అండి. అది సేమ్ మాకు కొంచెం ఎగ్జాంపుల్స్ టైప్ అయినా మీరు గైడ్ చేశారనుకోండి, దాన్ని బట్టి మేము కొంచెం రిఫర్ చేసుకోవడానికి బాగుంటది. అందుకే ఇప్పుడు మీకు స్టాండర్డ్ ఎర్రర్ ఒకటి ఇంపార్టెంట్, తర్వాత యాక్చువల్ గా మేడం ఇంపార్టెంట్ మేడం, లార్జ్ శాంపుల్ లో స్టాండర్డ్ ఎర్రర్ చెప్పారు కదా. స్టాండర్డ్ ఎర్రర్ జనరలీ హైపోథెసిస్ థియరీ అన్నా వస్తుంది సార్, లేకపోతే మీకు సమ్ అన్నా వస్తుంది. మరి సమ్ ఏది వస్తుంది మేడం? ఇదే మీకు స్టాండర్డ్ ఎర్రర్ అడుగుతాడండి. ఇప్పుడు మీకు టైం సిరీస్ చెప్తాను, టైం సిరీస్ ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు మేడం మాట్లాడుతున్నారు కదా భాగ్యం, టైం సిరీస్ ఒకటి ఇంపార్టెంట్, కై స్క్వేర్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. రిగ్రెషన్ ఒకటి, కోరిలేషన్, అంటే మీరు చేయగలిగినవి ఈజీగా వదలదు, అంటే యూ కెన్ ఈజీలీ టేక్ ఇట్ అన్నమాట, గ్రాస్ప్ ఇట్. ఓకే అండి. ఖచ్చితంగా ఉండవు ప్రాబ్లమ్స్, ఇవి మటుకు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే మార్కులు వస్తాయి మీకు. అవునవునండి. రిగ్రెషన్, కై స్క్వేర్, టైం సిరీస్, ఈ స్టాండర్డ్ ఎర్రర్, ఇవి ఈజీ. ప్రాబబిలిటీ శాంపుల్ ఎర్రర్స్ ఉన్నాయి చూడండి, ప్రాబబిలిటీ కొంచెం పాయిజన్, నార్మల్, ఇవి కొంచెం కష్టంగా ఉంటాయమ్మా చేయడానికి. ప్రాబబిలిటీ అసలు ఏమాత్రం అర్థం కాలేదండి, బుక్ తిరిగేసాను కానీ రావమ్మా. అంటే అది మీకు ప్రాబబిలిటీ నేను చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ మీరు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు పాయిజన్, నార్మల్, ఓకే అండి, మీకు అవి చేయడం కష్టము. ఇంట్లో ఎక్స్ బార్ ఆర్ చార్ట్స్ అవి కూడా అడుగుతుంది మేడం ఈ మోడల్ పేపర్. నేను చెప్తానండి, క్వాలిటీ కంట్రోల్ చార్ట్స్ చెప్తాను, చాలా ఈజీ. అడిగాడు ఏంటండి? సి చార్ట్ అంటున్నాడు. సి చార్ట్ ప్రాబ్లం అంట. సి చార్ట్స్ క్వాలిటీ కంట్రోల్ చార్ట్స్ అండి అవి, ఎక్స్ బార్, ఆర్ బార్, పిసి, క్వాలిటీ కంట్రోల్ అవి చెప్తాను సార్, అవి చాలా ఈజీగా ఉంటాయి, మీరు ఎగ్జామ్ లో వదలక్కర్లా. ఓకే అండి. అవి వదలకండి, ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. కాకపోతే ప్రాబబిలిటీ కానీ, నార్మల్, పాయిజన్, డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రాబ్లమ్స్ కి వెళ్ళద్దు. ఓకే మ్యామ్. ఎందుకంటే అది మీరు నేర్చుకోవడానికి టైం పడుతుంది, చేయడానికి కూడా టైం పడుతుంది. అదేలేండి, అంటే ఈ లోపు మనం మిగతా వాటి మీద ఫోకస్ చేస్తే బెటర్ టు టైం. మీరు థియరీ చూసేసుకున్నారు అనుకోండి బాగుంటుంది, మీరు దాని మీద ఎక్కువ పెట్టకండి ఫోకస్. ఎందుకంటే ప్రాబబిలిటీ నేను చెప్తాను, సమ్స్ చెప్తాను, మీకు ఫోటోలు పంపించమంటే పంపిస్తాను, కానీ ఏంటంటే మీకు అది ఎన్ని చేసినా ఒక సమ్కి మీకు వేరియన్స్ ఉంటుంది. ఓకే మ్యామ్, అది మీకు కష్టం అవుతుంది. కై స్క్వేర్ అనుకోండి, కోరిలేషన్, రిగ్రెషన్, కై స్క్వేర్, ఆర్ చార్ట్, ఎక్స్ చార్ట్, తర్వాత పిసి, ఇవి మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకే మ్యామ్, మీరు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకే అండి. అవి చెప్పండి మేడం ఫస్ట్, తర్వాత థియరీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. రైట్ అండి, మీరు నాకు తర్వాత మెసేజ్, నా నంబర్ తీసుకుని మెసేజ్ పెట్టండి, నేను మీకు ఏమైనా కావాలన్నా మీకు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. అదే అంటే అసైన్మెంట్స్ లో లీనియర్ రిలేషన్షిప్ అని ఒకటి ఉందండి, అది ఒకటి అర్థం కాలేదు, అది ఒకటి మీకు అదే మెసేజ్ చేస్తామండి. అలాగే మ్యామ్, మీ దగ్గర బుక్ ఉందా మ్యామ్? బుక్ పేజ్ నెంబర్ చెప్తారా? మేము లేదమ్మా, నా దగ్గర మీ బుక్ లేదు. అయ్యో, ఓకే అండి, నేను వేరే బుక్ నుంచి చెప్తున్నాను. కాకపోతే మీకు నిన్న ఐ యూజ్ ది రెఫరెన్స్ బుక్, కొంచెం ఖలీల్ గారు అది ఏంటో మా దగ్గర అది కష్టంగా ఉంది మేడం అన్నారని నేను ఈ రోజు ఇది మన అన్నామలై యూనివర్సిటీ వాళ్ళ బుక్కులు తీస్తున్నా. ఓకే అండి. అది ఈజీగా ఉంటుందండి. ఓకే అండి. అదే మీరు క్యారీ ఆన్ మ్యామ్, నేను టైం సిరీస్ చెప్తానమ్మా, నోట్ చేసుకుంటానండి. ఓకే. టైం సిరీస్ ఇందులో ఇప్పుడు లార్జ్ శాంపుల్ చెప్పారు కదా మేడం? అవునండి. అందులో ఇంకోటి అడిగాడు మేడం, యాక్చువల్ గా ఏంటంటే క్యాష్ ఇంటర్వెల్ ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఉంది, శాంపుల్ ఆఫ్ 100 డిఫెక్ట్ ఆర్టికల్స్. ఇందులో H1, H0 ఏదో అడుగుతున్నాడు మేడం, అలాంటి టైప్ ఆఫ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏమైనా వస్తాయా? H0, H1 అడిగాడా అండి? అయితే ఒక పని చేస్తాను,
నేను అది కూడా తీసి ఫోటో పెడతాను ఎలా సాల్వ్ చేయాలో. మీరు నాకు మీ గ్రూప్ ఉన్నా నన్ను యాడ్ చేసుకోండి, లేదా మీరు ఒక్కళ్ళు హాయ్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను. రైట్ అండి. నేను మామూలుగా స్టాండర్డ్ ఎర్రర్ జనరల్లీ అడుగుతాడు, అందుకు నేను స్టాండర్డ్ ఎర్రర్ ప్రాబ్లం చెప్తాను. ఓకే మ్యామ్. ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ if use a test to claim that the average less than the figure for the factor is 0.0 level of significance అంటాడు. అవును, ఏదో క్వశ్చన్ అడిగాడు యాక్చువల్ గా. ఇంగ్లీష్లోనే ఉంది, మాకు ఇచ్చిన బుక్ లోనే ఉంది పెద్ద ఇది. పేజ్ నెంబర్ సార్? పేజ్ నెంబర్ మేడం, పేజ్ నెంబర్ వచ్చేపాటు 308. 308. ఓకే. ఇప్పుడు చెప్పారు మేడం, ఒకసారి మీరు కూడా చూడండి. 15వ ప్రాబ్లం కూడా అలాగే ఉంటుంది. 15వ ప్రాబ్లం కూడా అలాగే ఉంది. క్యాలిక్యులేట్ స్టాండర్డ్ ఎర్రర్ అంట. మీకు అది స్టాండర్డ్ ఎర్రర్ ఈజీ అండి చేయడానికి. ఈజీ మేడం. ఇప్పుడు స్టాండర్డ్ ఎర్రర్ అనుకుంటా కదా మేడం, మళ్ళీ వేరే ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి మళ్ళీ కష్టంగా చెప్తే మొత్తం ఇది ఫుల్ గా చెప్పేసేయండి, తర్వాత ఇంకో దానికి వెళ్ళండి మేడం. ఇది కంప్లీట్ చేసేస్తే బెస్ట్ గా మేడం. టెస్ట్ ఆఫ్ శాంపుల్ లో మీన్లో ఈ శాంపులింగ్ ఆఫ్ వేరియన్స్ లార్జ్ శాంపుల్స్ ఉన్నాయి కదా మేడం, ఇది కంప్లీట్ చేస్తే ఒక 10 or 5 minutes లో వేరే దానికి వెళ్తే బెస్ట్ అనుకున్నాను. అంటే అన్ని వచ్చేస్తాయి, కవర్ అయిపోతాయి. ఓకే, నాకు మీరు ఈ శాంపుల్ లో మీరు ఏంటి ఒకసారి ఏమడిగాడో చెప్పగలరా? క్వశ్చన్ చెప్పమంటారా? ఒక్క నిమిషం. పేజ్ నెంబర్ వచ్చేసరికి మేడం 308 లేదా? లేదండి. స్టాండర్డ్ డీవియేషన్ మ్యామ్. క్యాలిక్యులేట్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. మేడం ఫోటో తీసి పెట్టమంటారా? అంటే ఒకసారి అండి, మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది శాంపుల్. అవును మేడం. ఒక్క నిమిషం సార్, నేను మీకు ఆ లెక్క కూడా చెప్తాను. ఇప్పుడు నా దగ్గర మీ దగ్గర సేమ్ ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్. వేరేది ఉంది చెప్తానమ్మా. మీ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ అని చూపించండి మేడం, ఇందులో ఉండేలా చూస్తాను. ఒక నిమిషం ఇటు చెప్పండి. ఇంకోటి ఇంకో పేజ్ చెప్పండి. 900 చెప్పాను కదా, 900 ఐటమ్స్ చెప్పాను. మీకు ఇప్పుడు మీరు చెప్తే నేను చెప్తానండి. ఒక్క నిమిషం నేను చెప్తాను, మీరు చూడండి. ఓకే మ్యామ్. ఒక్కసారి ఫస్ట్ మీ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేయండి మ్యామ్, మేము దాన్ని బట్టి. ఒక్క నిమిషం నేను వీడియో స్టార్ట్ చేసి వీడియో ఇదిగో చూడండి ప్రసాద్ గారు. మేడం ఇగోండి ఇప్పుడు లేకపోతే ఒక్క నిమిషం నేను క్లిక్ చేయను, కనిపిస్తుందండి మీకు? ఇది ది యావరేజ్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఆర్టికల్స్ టు బి లెస్ దెన్ ఫర్ ఆల్ ద ఫ్యాక్టరీస్, యావరేజ్ ఇస్ 30.5. ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 100 డిఫెక్టివ్ ఆర్టికల్స్ షోడ్ బై ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సేమ్ ఎగ్జాంపుల్ మ్యామ్, 308 సేమ్. చెప్పండి మేడం, ఇది ఉందా? సేమ్ ఎగ్జాంపుల్. Calculate the mean and standard deviation of the sample and use a test to claim that the average is less than the figure for all the factories at 0.0 level significance. Okay. ఇప్పుడు ఈ సమ్ చూద్దామండి. ఓకే అండి. ఇదిగోండి ఇక్కడ క్లాస్ లిమిట్ ఏమి ఇచ్చాడు? 16, 20 ఇచ్చాడు కదా, దీని మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 20 + 16/2 18. ఓకే, మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసామండి. ఇప్పుడు ఇందులో నుంచి మధ్యలో ఏది ఉందో అది అస్యూమ్డ్ మీన్ 28. ఓకే, ఇప్పుడు ఓకే 28. ఓకే, మధ్యలో అస్యూమ్డ్ మీన్ అమ్మా, దాన్ని తీసుకోవాలి. 18 - 28, 23 - 28, 28 - 28, 28 - 33, 28 - 38. దాన్ని డి అంటాం మనం. ఓకే అండి, అర్థమైందండి? డి వచ్చింది. తర్వాత ఎఫ్ అంటే మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇది ఎఫ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఇది ఫ్రీక్వెన్సీ. నంబర్ ఇవ్వచ్చు, ఫార్మ్స్ ఇవ్వచ్చు, క్లాస్ ఆఫ్ స్టూడెంట్, మార్క్స్ ఇవ్వచ్చు, ఏదైనా అవనండి. అది ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇప్పుడు మీరు ఎఫ్ ఇంటూ ఎక్స్ చేయాలి. ఓకే అండి. ఈ డిఎక్స్ క్యాల్కులేట్ చేస్తాం కదా, అంటే 18, 28, 18 - 28 ఇలా వేసుకున్నాం కదా. అవునండి, ఇక్కడ వేసుకున్నాం కదా. ఓకే అండి. ఓకే,
మిడ్ వాల్యూ నుంచి వేసుకున్నాం అండి 28 నుంచి. అంటే ఇక్కడ డివైడెడ్ బై 5 చేశాడు, మీరు 5 కూడా చెయ్యక్కర్లేదండి, డైరెక్ట్ తీసుకోవచ్చు. అంటే మీకు 18 - 28 10 వస్తుంది. అలా 10 గా కూడా తీసుకోవచ్చండి మీరు. 10 5 0 5 10 వస్తుంది అప్పుడు. ఓకే అండి. ఇలా అయితే ఇంకా ఈజీ క్యాల్కులేషన్ కి బై 5 చేశాడు. అవునవును. ఓకే, ఇప్పుడు ఎఫ్ అంటే ఇది ఎఫ్. ఇప్పుడు ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ ఇంటూ డిఎక్స్ అంటే ఈ వచ్చిన వాల్యూ ఎక్స్ వచ్చిందా, ఇది ఇంటూ ఇది. 2 ఇంటూ 5 ఎందుకు చేశాడు మేడం? 5 ఎందుకు చేశాడు నాకు అర్థం కదా, ఒకసారి చెప్పరా? ఏంటండి 5 ఎందుకు చేశాడు? బై 5 ఎందుకు చేశాడు మేడం? 5 లేదండి, మీకు ఇక్కడ 10 వస్తుంది కదా, 10 5 0 5 10 5 ఎందుకు ఇస్తాడంటే మీకు నంబర్ ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ కి. ఓకే ఓకే, మీరు 5 చేసుకోవచ్చు, చెయ్యకపోయినా 10 లో చేసుకోవచ్చు. ఓకే ఓకే. 10 లో చేస్తే ఏమవుతుందంటే 12 ఇంటూ 10 120 అవుతుంది కదా, నంబర్స్ మళ్ళీ స్క్వేర్ చేయడానికి పెద్దగా అవుతాయి. ఓకే ఓకే. అంటే కాలమన్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్నాడు, అలా కాదంటారా? అలా కాదండి, మీకు నంబర్ 10 5 5 10 వచ్చింది కదా. అవునండి, అందుకు 5 తీసుకున్నాడు. మల్టిపుల్స్ ఆఫ్ 5 వచ్చాయి కదా. ఓకే, అది ఇప్పుడు ఎఫ్ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎఫ్డిఎక్స్ వస్తుంది. దీనికి స్క్వేర్ అంటే ఈ వచ్చిన దాన్ని ఎఫ్డిఎక్స్ స్క్వేర్ ఉంది. ఎఫ్ ఇంటూ డిఎక్స్ స్క్వేర్. డిఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? ఇది 4 ఇంటూ 12 48. ఎఫ్ ఇంటూ డిఎక్స్ స్క్వేర్ అండి లాస్ట్ కాలం. ఎఫ్ 12, డిఎక్స్ వచ్చి 2 స్క్వేర్ 4 ఇంటూ 12 48. అలా మీరు అన్నిటికీ చేస్తే ఎఫ్డిఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీన్ కావాలి, మనం ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. మీన్ ఎలా కనుక్కుంటాం? ఎస్యూమ్డ్ మీన్ తీసుకున్నాం కదా మనం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ ఇంటూ సి బై ఎన్. 28 ప్లస్ ఎఫ్డిఎక్స్ అంటే 16. ఓకే ఓకే. 16 మేడం ఫార్ములా డిఫరెంట్ గా ఉంది మేడం, అంత ముందు ఫార్ములా లా లేదు మేడం, ఇది అంత ముందు ఫార్ములా చెప్పారు కదా. ఎస్ అదే ఫార్ములా అండి, చూడండి ఎస్ ఫార్ములా మారదు సార్. మేము మన ఎక్స్ బార్ మీన్ కనుక్కుంటున్నాం ఇప్పుడు. ఎస్ ఫార్ములా ఏమంటున్నారు? ప్రాబ్లం నెంబర్ మనం మీన్ కనుక్కుంటున్నామండి, ఎక్స్ బార్ కనుక్కుంటున్నాం. ఎక్స్ బార్ సేమ్ అంటారా? ఎక్స్ బార్ జనరల్లీ ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి? మీకు టోటల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ వేస్తాం, కానీ ఇక్కడ ఎస్యూమ్డ్ మీన్ తీసుకున్నాం కదా 28. అందుకని అనమాట ఏ ప్లస్ ఎఫ్డిఎక్స్ బై ఎన్ ఇంటూ సి. మీరు ఏ తీసుకోండి, మీన్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం? సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్, దానికి వచ్చిన దానికి ఏ ఎంత తీసుకుంటే అంత. ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్, మనం 28 తీసుకున్నాం కదా. అలా అట్లాగే ఇందాక కూడా 6 తీసుకోవాలి కదా మేడం. 65 ఎక్కడండి? ఇందాక ప్రాబ్లం ఒకటి చెప్పారు కదా మేడం, 65 తీసుకోవాలి కదా. సిగ్మా వాడు ఇచ్చేస్తాడండి మీన్ ఆ ప్రాబ్లం లో. ప్రశాంత్ గారు మీరు కన్ఫ్యూజ్ అవుతుంది, అక్కడ మీన్ కనుక్కోలే. వాడి మీన్ ఇచ్చాడండి, మనకేం లేదు, మనం కనుక్కోలే. మీన్ ఎక్కడ ఇచ్చాడు మేడం? కనుక్కుంటున్నాం. ఇవ్వనట్టున్నాడు మేడం. మీన్ స్టాండర్డ్ డివిజన్ రెండు కనుక్కుంటున్నాం సార్. అది మీరు క్వశ్చన్ ని బట్టి. ఇందాక ప్రాబ్లం లో క్యాలిక్యులేట్ స్టాండర్డ్ ఎర్రర్ అన్నాడే, స్టాండర్డ్ ఆఫ్ మీన్ ఫర్ అన్నాడు. స్టాండర్డ్ ఎర్రర్ కనుక్కోమన్నాడు అంతే. ఇక్కడ మీరు మీన్ స్టాండర్డ్ డివిజన్ కనుక్కుని చేయమంటున్నాడు. మీరు మీన్ స్టాండర్డ్ డివిజన్ అండి, ఇక్కడ ఎర్రర్ కాదు కనుక్కోవాల్సింది. ఓకే ఓకే. అక్కడ కూడా ఎస్ కనుక్కున్నామండి, ఎస్ కు ఫార్ములా ఇదే. ఎస్ ఫార్ములా ఇదే. స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎన్. సేమ్ ఫార్ములా అండి, కాకపోతే మీన్ కి ఏంటంటే ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్, ఫ్రీక్వెన్సీ ఇంటూ ఎక్స్, మిడ్ వాల్యూ బై ఎన్. కానీ మనం మిడ్ వాల్యూకి ఏం చేసాము? ఒక ఎస్యూమ్డ్ మీన్ తీసుకున్నాం కదా, అందుకని యాడ్ చేసాము. క్లాస్ ఇంటర్వల్ ఎంత? 16 to 25.
టోటల్ ఫ్రీక్వెన్సీ 100. సో మనకి మీన్ ఎంత అంటే 28.8 వచ్చింది మీన్. అక్కడ మీన్ క్యాల్కులేట్ చేయలేదండి, ఇక్కడ మీన్ క్యాల్కులేట్ చేస్తున్నాం, అది గుర్తుంచుకోండి ప్రసాద్ గారు మీరు అడిగిన క్వశ్చన్ ని బట్టి. మీన్ క్యాల్కులేట్ చేయమనలేదు కాబట్టి చేయొద్దు, మనం చెయ్యాల, ఇక్కడ మీన్ చేస్తున్నాం. ఓకే, ఇది ఇక్కడేమో ఎస్ కనుక్కుంటున్నాం, స్టాండర్డ్ డివియేషన్ అండర్ రూట్ సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎఫ్డిఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎన్ ఇంటూ సి. ఓకే ఓకే, అది. సో ఇక్కడ ఎఫ్డిఎక్స్ అంటే ఇక్కడ 164 ఎఫ్డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ 100 మైనస్ ఎఫ్డిఎక్స్ హోల్ స్క్వేర్. ఎఫ్డిఎక్స్ ఎంత 16 బై 100 హోల్ స్క్వేర్ ఇంటూ 5 క్లాస్ ఇంటర్వల్. మీకు ఆన్సర్ 6.35. 5 క్యాష్ ఇంటర్వల్ 5 మేడం. 5 అంటే 5గా 16 నుంచి 20, 16, 17, 18, 19, 20. ఓకే, అది అంటే నాకు కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది మేడం. యాక్చువల్లీ ఎక్స్ బార్ దగ్గర కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే మీరు ఇందాక సమ్ లో మీన్ అడగల, మీరు క్వశ్చన్ చూడండి సార్, మీరు మీన్ స్టాండర్డ్ డివియేషన్ అన్నారని ఆ ప్రాబ్లం తీసాను. ఓకే మేడం. యాక్చువల్ గా మేడం ఇప్పుడు మనకి దీని పేరు ఇది ఇక్కడ 5 వేసాడు కదా మేడం. ఈ 5 లేకుండా మీరు అన్నట్టుగానే డైరెక్ట్ గా మనకు 28 మైనస్ 18 మైనస్ 28 బై 18 మైనస్ 28 వేసాం అనుకోండి మేడం. అలా క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు క్యాపిటల్ ఏ రాదు కదా. ఏమి రాదండి. ఇప్పుడు ఎక్స్ బార్ ఇక్కడ ఏ 28 తీసుకున్నాడు కదా మేడం, ఇది అది లేకుండా అప్పుడు మనకి యాక్చువల్ గా ఇప్పుడు డివియేషన్ కనుక్కున్నాం డిఎక్స్ ఇది కూడా 18 మైనస్ 28 తీసామనుకోండి అంటే -10 అవుతుంది. అలా క్యాల్కులేట్ చేసినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది మేడం? ఎక్స్ బార్ ఫార్ములా మారదు సార్ మీకు. యాక్చువల్లీ వీడు 28 తీసుకుని చేశాడు, వీడు ఇక్కడ వేసుకోవాల్సిన అస్యూమ్డ్ మీన్ ఎంత వేయాలంటే 28/5 వేయాలి. మీకు అర్థమైందా? అది సో మీకు కరెక్ట్ వస్తుందండి, అది ఇది మార్పు ఉండదు. ఓకే మేడం, అర్థమైంది మేడం. రైట్ సార్. ఓకే మేడం. ఓకే, ఎస్ కొనుక్కున్నా, ఇంకా ఏం కొనుక్కోవాలి మేడం? ఇంకా అంతే సార్. ఇక్కడ మీన్ స్టాండర్డ్ డివియేషన్ అంటే అడిగాడుగా మీకు. టెస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్ అన్నాడు ఏదన్నా? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అడిగాడా అండి మీకు? అడిగాడు మేడం. అక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? జెడ్ అనమాట. ఫార్ములా ఏంటండి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై ఎస్ బై √n. అదండి ఫార్ములా. ఇప్పుడు ఎక్స్ బార్ మనకు తెలుసు, మనం కనుక్కున్నాగా. ఎక్స్ బార్ అంటే మీన్ 28.8. ఓకే ఓకే. 28.8 మైనస్ మీకు స్టాండర్డ్ డివియేషన్ 6.35. ఓకే ఓకే. మైనస్ మ్యూ మైనస్ మ్యూ ఇవ్వలేదు అనుకుంటా. మ్యూ ఇచ్చాడండి, ఇచ్చాడు 30.5 ఇచ్చాడు చూడండి. సో 30.5 డివైడెడ్ బై 6.35 అండర్ రూట్ 100. ఫార్ములా వేస్తే మనకు వచ్చే 2.68. అయితే ఈ ఆన్సర్ యాక్చువల్లీ మీరు జెడ్ టేబుల్ లో చూడాలి. మీరు ఇంతవరకు క్యాలిక్యులేట్ చేస్తే చాలండి. ఎందుకు అంటే మనకి టేబుల్స్ ఎవరు ఇవ్వట్లే ఇప్పుడు. టేబుల్ జెడ్ టేబుల్ ఓపెన్ చేస్తే అందులో మీరు -2.68 ఎంతో చూస్తే అది 1.96 బిలో 5 అబౌవ్ 5 చెప్తుంది. అది ఓకేనా అండి? రైట్. ఇప్పుడు నేను ట్రెండ్ అనాలిసిస్ కి వెళ్ళనా? వెళ్ళండి మేడం. ఇందులో ఇంతే ఉంటాయి కదా మేడం ప్రాబ్లమ్స్ అన్ని? అంతే ఉంటుంది సార్, మీరు అన్ని ఆల్మోస్ట్ ఇలానే వస్తాయి. అంటే ఇక్కడ నాకు H1 అలా ఏదో అడిగాడు మేడం. H0 = μ = 30.5, H0 = μ H1 లెస్ దాన్ అన్నాడు. అందుకే నాకు అర్థం కాలేదు సార్. మీకు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని మీరు చేయలేకపోయినా స్టాండర్డ్ ఎర్రర్ కనుక్కోవడం, రిగ్రెషన్, అదే చెప్పారు. మీరు అన్ని ప్రాబ్లమ్స్ చేయలేకపోతే టెన్షన్ పడక్కర్లా. స్టాండర్డ్ ఎర్రర్ కనుక్కోవడం, తర్వాత కై స్క్వేర్ ఒకటి కనుక్కోవడం, ఈ టైమ్ సిరీస్ ఒకటి కనుక్కోవడం, ఇవి చేస్తే చాలండి. ఓకే మేడం. చెప్పండి మేడం, నెక్స్ట్ కంటిన్యూ మేడం. చేస్తాను, ఒక్క నిమిషం పెడతాను.
టైం సిరీస్ చెప్తాను. టైం సిరీస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్రెండ్. టైం సిరీస్ వాడతాం మనం. జనరల్ ట్రెండ్ అంటే ఏంటి? యు టేక్ ఇట్ ఫర్ అ సర్టన్ పీరియడ్ కాల్డ్ ట్రెండ్. సపోజ్ ప్రైస్ తీసుకున్నాను, 5 years కింద ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, కంపారిజన్ అనుకోండి. దట్స్ అ ట్రెండ్ అనాలిసిస్. ఓకే. వేజెస్, ఇన్కమ్ లెవెల్స్, ప్రైజెస్, ప్రొడక్షన్, ఇవన్నీ నేను ట్రెండ్ అనాలిసిస్ లో చేయొచ్చు అన్నమాట. ఓకే. సో మీన్స్ ది మూమెంట్ టైం సిరీస్ అంటే యు టేక్ అ పర్టికులర్ పీరియడ్, ఇన్ దట్ పీరియడ్ హౌ ఇస్ దట్ మూవింగ్. Okay, so what is trend analysis? The study of movement of economic factors in a chronological order leads to draw many conclusions for present policy making, planning, management. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ట్రెండ్ అనాలిసిస్ మీనింగ్ ఏంటి? ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏది తీసుకున్నా దాన్ని క్రోనాలజికల్ ఆర్డర్ లో యు ఆర్ స్టడీయింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అంటే 5 years లో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇన్కమ్, in 5 years period what is the change in wages, price 5 years period what is the change in prices. Okay, this is called trend analysis annamata. Trend analysis time series, taking time into consideration. So definitions em vachayi? Set of data depending on the time is called time series. Ante ade cheppanu, a data taken over a period of time. 2020 to 2023 what is the change annanu. So 20, 21, 22, 23 కూడా తీసుకున్నాను 4 year period లో what is the change అని అన్నాను అనుకోండి. we are dealing with time series. Okay ma'am, అర్థమైందా అండి? Right. So here how do we what is the analysis of time series? ఎందుకు చేస్తాము? to evaluate the changes occurring over time. అంటే over time period of time లో what are the changes which is happening and the reason for this changes. Prices పెరిగాయి, ఎందుకు పెరిగాయి? wages తగ్గాయి, ఎందుకు తగ్గాయి? Okay, so analysis of this time series we do it. దీనికి కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి? జనరలీ ది కాంపోనెంట్స్ ఆర్ ట్రెండ్, సెక్యులర్ ట్రెండ్, సీజనల్, cyclical, irregular, original. These are the types of trends. సో మనం చూద్దాం సెక్యులర్ ట్రెండ్ అంటే ఏంటి? సెక్యులర్ ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్ మూమెంట్. లాంగ్ టర్మ్ మూమెంట్ అంటే మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ స్లో చేంజెస్ అకరింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ అన్నమాట. అంటే సెక్యులర్ ట్రెండ్ ఎప్పుడు వాడాలి? వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 20 years. ఓకే, ఇలాంటి పీరియడ్ ని యు టేక్ ఇట్ యాజ్ అ సెక్యులర్ ట్రెండ్. ఓకే, యూ కెన్ డూ ఇట్ ఆన్ నేషనల్ లెవెల్ ఇన్కమ్స్, యూ కెన్ డూ ఇట్ ఆన్ ప్రైస్ చేంజెస్, టీడీపీ, జిఎన్పి, వీటన్నిటి మీద చేయొచ్చు. సో వాట్ ఆర్ ద మోడల్స్ విచ్ వి డూ ఇస్ ఫ్రీ హ్యాండ్, సెమీ యావరేజ్, మూవింగ్ యావరేజ్. ఇదే మ్యాథమెటికల్ మెథడ్స్ అయితే ఫిట్టింగ్ ఆఫ్ అ స్ట్రైట్ లైన్, fitting of logarithm straight line, fitting of a parabola. So how do we do? First we have to edit the data. And whatever data we have with the time series, we have to edit the data with view of the study. మీకు ఏ పర్పస్ కి చదువుతున్నారు అంతవరకే డేటా తీసుకోవాలి. సో వాల్యూ ఓవర్ ఎ టైం పీరియడ్ దీన్ని కంపేర్ చేస్తాం అనమాట. సో హౌ కెన్ వి కంపేర్? వీల్ కంపేర్ ఎయిదర్ విత్ ది క్యాలెండర్ వేరియేషన్స్, ఇయర్ టు ఇయర్ వేరియేషన్స్ చూస్తాము, ప్రైస్ వేరియేషన్స్, ఒకదానికి ఇంకో దానికి ప్రైస్ వేరియేషన్స్ అబ్జర్వ్ చేస్తాము, ఎనీ అదర్ చేంజెస్, పాపులేషన్ చేంజెస్, ఇవన్నీ వి క్యాల్కులేట్. రైట్? సో హౌ డు యూ గో విత్ అ ట్రెండ్? హౌ డు యూ ఫిట్ అ ట్రెండ్? ఫ్రీ హ్యాండ్ మెథడ్. సో దీని గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ ఫిట్టింగ్ ఆఫ్ అ ట్రెండ్ లైన్ అంటే ఇఫ్ యూ ప్లాట్ దిస్ ఆన్ అ గ్రాఫ్, okay, by selecting a suitable scale, you can draw a straight line on the graph paper and see what is how it is moving anamata. The line will be good fit if the sum of all the vertical distance from the points to the line is 0. Meek equidistance ga anpiste a straight line laga
then you can say, then we can come to an inference and that it is good fit. Adi meeku only time paranga marutondi anedi, right? So this is not generally used because the line of best fit varies from person to person. Trend may change. So pre-hand method is generally not used. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి. ఒక ఇయర్ కి మీకు జిఎన్పి ఇచ్చాము. సో దీన్ని మనం ప్లాట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది మీరు గ్రాఫ్ పేపర్ లో ప్లాట్ చేస్తే ఇట్లా వస్తుంది. సో ఇది ప్రీ హ్యాండ్ మెథడ్. ప్రీ హ్యాండ్ మెథడ్ అంటే మీరు ఒక ఇది తీసుకుని దాని మీద గీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుని ఏది ఎంత చూపిస్తే దాని మీద ప్లాట్ చేసుకుంటూ గ్రాఫ్ పేపర్ మీద వేసుకుంటూ వెళ్ళడం. Then comes the semi-average method. Semi-average method ante enti? There are two types of problems in this. First, it is semi-average ante divide the period into two halves. Beginning, suppose I take a 10-year period. Beginning 5 years is one half. Next 5 years is one half. So then you the time series are plotted on 2 anamata. 2 base cheskuni 2 periods ga you plot it. So we have two problems in this. What is that? First is the number of time period odd anukondi will not be able to divide it exactly, right? So mid year తీసుకుని దాన్ని mid గా చేయడం కష్టం అవుతుంది. So semi average method is has no subjectivity. దాని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనం కన్సిడర్ చేయలేము, రైట్? అండ్ మీరు ఇందాక భాగ్య గారు చెప్పిన ప్రాబ్లం ఏమన్నా ఇదే అయి ఉంటుంది. ఏది? ఫర్ ద డేటా క్యాలిక్యులేట్ ది సెమీ యావరేజ్ మెథడ్. సెమీ యావరేజ్ మెథడ్ లో సమ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మీకు మొత్తం వాల్యూస్ ఇచ్చాడు. ఏం చేయాలి అప్పుడు? టోటల్ వాల్యూస్ యాడ్ చేయాలి. మీకు ఇచ్చిన వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేయాలి. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 6 years. సో టోటల్ వాల్యూస్ యాడ్ చేసి డివైడ్ బై 6. అదే చేసామండి. డివైడ్ బై 6, రైట్? Divide by 6 chesi that you plot it on the graph. Next is moving average method. Moving average method enti? Moving average series average of the variant values corresponding number sequence batti తీసుకుని దీన్ని first years of selection last sequence పెట్టుకుని the process continues till all the years are exhausted. Moving average అంటే 1 to 10, 2 to 10, 3 to 10, 4 to 10 అలా ప్లాట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ ఏమన్నా ఇచ్చాను మీకు అర్థమవుతుంది. ఇగో 77, 78, 77, 78 తీసేయండి. 78, 79, 79, 80, 80, 81 ఇదన్నమాట మూవింగ్ యావరేజ్. ఒక్కొక్క ఇయర్ మీకు యాడ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా కనుక్కోవాలి? ఇది ఇచ్చాడు చూడండి. దీనికి ఫార్ములా ఏంటి? ఫస్ట్ మూవింగ్ యావరేజ్ 3 ఏళ్ళకి తీసుకున్నాం అనుకోండి, ఈ 3 ఏళ్ళది యాడ్ చేసి 3తో డివైడ్ చేస్తాం. సెకండ్ మూవింగ్ యావరేజ్ అన్నాం అనుకోండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ యాడ్ చేస్తాం, డివైడెడ్ బై 3. ఇలా చేసుకుంటూ వెళ్ళడమే మూవింగ్ యావరేజ్. మీరు థర్డ్ కి 3, 4, 5, ఫోర్త్ కి 4, 5, 6, ఫిఫ్త్ కి 5, 6, 7 అట్లా యాడ్ చేసుకుంటూ వేస్తారు. ఇది మూవింగ్ యావరేజ్. మళ్ళీ వేరే క్లాస్ స్టార్ట్ నేను ఇప్పుడు ఎండ్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి, పెట్టండి. నా వాట్సాప్ కూడా ఉంది, ఐ విల్ రిప్లై. ఇప్పుడు గ్రూప్ లో పెట్టాం మేడం. అది లీస్ట్ స్క్వేర్ లో పెట్టాలి మేడం, చేయాలి మేడం. అది ఏంటండి? లీస్ట్ స్క్వేర్ లో చేయాలా? ప్రాబ్లం గ్రూప్ లో ఉండారా మేడం మీరు? లేదండి మ్యామ్, మీ నెంబర్ ఎక్కడ డిస్ప్లే అవుతుందండి? అదే చూస్తున్నాను గ్రూప్ లో. నాది రాసుకోండి అమ్మా, 7660. ఒక్క నిమిషం మ్యామ్, పెన్ తీసుకుంటాను. మ్యామ్ చెప్పండి మ్యామ్. 7660 7660 80 80 4619. 4619. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే.